జేఎంఆర్ గారు లక్ష్మిని తన కూతురు సంయుక్తగా నటించమని అడిగినప్పుడు మొదట లక్ష్మి కుదరదని చెబుతుంది. ఇక అర్జున్ లక్ష్మికి సపోర్ట్ చేస్తూ నువ్వు గనక సంయుక్తగా నటిస్తే మనీషా నుండి నీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు, అలాగే జాను వివేక్ల పెళ్ళి జరిపించవచ్చు, ఒక్కసారి ఆలోచించని చెప్పి అర్జున్ లక్ష్మికి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇక జేఎంఆర్ గారేమో అమ్మ లక్ష్మి, నువ్వు సరేనని ఒక్క మాట చెప్పు, నేను ఈ ప్రపంచానికి నా కూతురు సంయుక్తగా పరిచయం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి కాసేపు ఆలోచించి సరేనండి, అలాగే తప్పకుండా నేను మీ కూతురులాగా నటించి మీరు అనుకున్న ప్రాజెక్ట్ పూర్తయ్యేలాగా చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో జేఎంఆర్ గారు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మ లక్ష్మి, నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే అర్జున్ నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటారు. ఇప్పుడే నీ గురించి మీటింగ్ పెట్టి అందరికీ తెలిసేలాగా చేస్తాను అని చెప్పి ఇక అలా జేఎంఆర్ గారు కిందికి వస్తారు. ఇక జేఎంఆర్ గారికి అందరూ కూడా నమస్కారం పెడుతూ ఉంటారు. అర్జున్ కూడా ఇక మిత్రతో పాటే ఒక దగ్గర కూర్చొని ఉంటాడు. ఇక అప్పుడు జేఎంఆర్ గారు మాట్లాడుతూ ఇప్పటి వరకు నాకు సంబంధించిన వ్యాపారాలన్నీ కూడా నా కూతురే చూసుకుంది. ఇప్పుడు నేను కొత్తగా మొదలు పెట్టబోతున్న ప్రాజెక్ట్ వ్యవహారాలన్నీ కూడా తనే చూసుకుంటుంది. రేపే తను అమెరికా నుండి ఇండియాకి తిరిగి వస్తుంది. తను తిరిగి వచ్చిన తర్వాత మీలో సమర్థవంతులైన వారికి ఆ ప్రాజెక్ట్ని అప్పగిస్తుంది అని చెప్పి కమాన్ అంటూ మిత్ర అర్జున్ల చేతులను జేఎంఆర్ గారు కలుపుతారు. ఇక మిత్ర అర్జున్ ఇద్దరు కూడా అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. చూద్దాం మీలో ఎవరికి ఆ ప్రాజెక్ట్ దక్కుతుందో రేపటి వరకు వెయిట్ చేయండి అని చెప్పి జేఎంఆర్ గారు అంటూ ఉంటారు. ఇక అంతా కూడా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అప్పుడు మిత్ర అర్జున్తో చూడు అర్జున్, నువ్వు రేపు కష్టపడి ఇక్కడికి వచ్చినా సరే ఎటువంటి ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ నాకే దక్కుతుంది కాబట్టి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు అర్జున్, చూడు మిత్ర, నువ్వు ప్రతిసారి విజయం నిన్నే వరిస్తుందని కలలు కంటున్నావు, కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపు నిన్ను వరించదు, ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి ఇక అర్జున్ కూడా అక్కడి నుండి బయలుదేరతాడు. అర్జున్ మిత్ర ఇద్దరు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత జేఎంఆర్ గారు లక్ష్మితో అమ్మ లక్ష్మి, నా కూతుర్లా నటించడానికి ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు ఒప్పుకుంటావో లేదనని నేను ఎంతో టెన్షన్ పడ్డాను. ఇప్పుడు నేను నిశ్చింతగా అమెరికాకి వెళ్ళిపోవచ్చు, కొండంత భారం దిగిపోయినట్టుగా అనిపిస్తుంది. నువ్వు సమర్థవంతంగా ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తావన్న నమ్మకం నాకుంది. నీకు ఏం చేస్తే మంచి జరుగుతుందని అనిపిస్తుందో అది చేయి తల్లి అంటూ ఇక అలా జేఎంఆర్ గారు అంటూ ఉంటారు. లక్ష్మి కూడా తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత లక్ష్మి సంయుక్తలాగా నేను నటించగలనా, మిత్ర గారికి నా మీద ఎటువంటి డౌట్ రాకుండా నటించాలి అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటే అప్పుడే అర్జున్ లక్ష్మి దగ్గరికి వస్తాడు. ఏంటి లక్ష్మి, దేని గురించి ఆలోచిస్తున్నావు? రేపు సంయుక్తగా ఎలా నటించాలా అని ఆలోచిస్తున్నావా? నీ గురించి నీకు తెలియదు లక్ష్మి, ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు, జేఎంఆర్ గారికి ఇచ్చిన మాటను ఖచ్చితంగా నెరవేర్చగలుగుతావు, నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక తెల్లవారగానే మిత్ర హడావిడిగా రెడీ అవుతూ ఉంటాడు. ఏంట్రా మిత్ర, ఇంత ఉదయాన్నే రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? ఇంతకీ నిన్న జేఎంఆర్ గారిని కలిసావా అని చెప్పి జయదేవ్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు మిత్ర, నిన్న జేఎంఆర్ గారిని కలిశాను డాడ్, ఆయన చాలా బాగా మాట్లాడుతున్నారు, ఎంత ఎదిగినా కూడా ఒదిగుండాలని లక్షణం గలవారు, నిజంగా ఆయన ఎంతో గొప్ప వ్యక్తి డాడ్, అలాంటి వ్యక్తిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజే జేఎంఆర్ గారి కూతురు అమెరికా నుండి రాబోతుందట, ఆవిడ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఎవరి చేతుల్లో పెడితే బాగుంటుందో
డిసైడ్ చేసి చెబుతారట. అందుకే ఎలాగైనా సరే ఆ ప్రాజెక్ట్ నేనే సొంతం చేసుకోవాలని చెప్పి ఉదయాన్నే బయలుదేరి వెళ్తున్నాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఆల్ ద బెస్ట్ మిత్ర అని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా సరే నీకే వస్తుందని జయదేవ్ అంటూ ఉంటే ఆల్ ది బెస్ట్ నాన్న అని చెప్పి అరవింద కూడా అంటూ ఉంటుంది. ఆల్ ద బెస్ట్ నాన్న, ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ మా నాన్నకే వస్తుంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటే థ్యాంక్స్ లక్కీ అని చెప్పి మిత్ర లక్కీకి ముద్దు పెడతాడు. మామ్, ఈరోజు జేఎంఆర్ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారట. అక్కడ జరిగేదంతా కూడా మీరు టీవీలో చూడొచ్చు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే సరే నాన్న, మేము ఇక్కడ టీవీలో ఆ ప్రాజెక్ట్ ఎవరికి దక్కుతుందో చూస్తాము, అక్కడ నువ్వు కూడా ప్రజెంటేషన్ని బాగా ఇవ్వు అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఓకే మామ్ అని చెప్పి మిత్ర ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. మరోవైపు మిత్ర వాళ్ళు వచ్చేసరికి లక్ష్మి పూర్తిగా సంయుక్తలాగా మారిపోతుంది. ఇక అలా లక్ష్మి సంయుక్తలాగా డ్రెస్ వేసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటే తనని చూసి జేఎంఆర్ గారు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటూ అచ్చం నా కూతురు సంయుక్తలాగే ఉన్నావమ్మా, నా కూతురు లేని లోటుని తీరుస్తున్నావు, నీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను అని చెప్పి ఆయన అంటూ ఉంటే అయ్యో సార్, మీరు పెద్దవాళ్ళు, నిజానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఇన్ని రోజులుగా నా కుటుంబంలో అందరూ కూడా నేను చనిపోయానని అనుకుంటున్నారు. కట్టుకున్న భర్త కూడా నన్ను అసహించుకుంటున్నాడు. అలాగే నేను ఇచ్చిన మాట ప్రకారం ఆ ఇంటికి వెళ్ళలేక, నా వాళ్ళను చూడకుండా ఉండలేక నరకం అనుభవిస్తున్నాను. అటువంటిది ఈరోజు మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశం వల్ల నా భర్తతో పనిచేసే అవకాశం కలిగింది, ఆయనను మళ్ళీ కళ్ళారా చూసుకునే భాగ్యం కలిగింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇకప్పుడు జేఎంఆర్ గారు చూడమ్మ లక్ష్మి, నీకు ప్రాజెక్ట్ ఎవరి చేతుల్లో పెడితే మంచి జరుగుతుంది అనిపిస్తుందో అదే నిర్ణయం తీసుకో అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి, మిత్ర గారు, అర్జున్ గారు ఇద్దరు కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఎవరు కూడా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు, ఇద్దరు కూడా సమర్థవంతులే. తమ ప్రాజెక్ట్స్లో ఇప్పటికే తమ టాలెంట్ని నిరూపించుకున్నారు అని చెప్పి లక్ష్మి ప్రాజెక్ట్ ఎవరికి ఇస్తే బాగుంటుందా అని చెప్పి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మిత్ర, అర్జున్ ఇద్దరు కూడా జేఎంఆర్ గారి ఇంటికి వస్తారు. ఇక కాసేపట్లో మీటింగ్ ఉందని చెప్పి మేనేజర్ వచ్చి చెబుతాడు. మిత్ర, అర్జున్ ఇద్దరు కూడా అలా పోటాపోటీగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో జేఎంఆర్ గారి కూతురు వచ్చేస్తున్నారు అని చెప్పి ఇక అలా అందరూ కూడా లేచి నిలబడతారు. జేఎంఆర్, సంయుక్తలాగా రెడీ అయిన లక్ష్మి వీళ్ళిద్దరూ కూడా అలా మెట్లు దిగుతూ కిందికి వస్తారు. ఇక సంయుక్తను చూడగానే మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. లక్ష్మి అని చెప్పి అలా సంయుక్తను చూడగానే మిత్ర పిలుస్తూ ఉంటే అప్పుడు సంయుక్తలాగా నటిస్తున్న లక్ష్మి ఆశ్చర్యంగా మిత్ర వైపు చూస్తూ నా పేరు లక్ష్మి కాదండి, సంయుక్త అని చెప్పి అంటూ ఉంటుంది. కానీ మీరు అచ్చం అని మిత్ర అంటూ ఉంటే నన్ను చూస్తూ ఉంటే మీకెవరైనా గుర్తొస్తున్నారా అని చెప్పి సంయుక్తలాగా నటిస్తున్న లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లేదు లేదు అని చెప్పి ఎక్కడో చూసినట్టుగా అనిపించింది అంతే అని మిత్ర అంటూ ఉంటాడు. ఏంటి మిత్ర, తనని చూస్తూ ఉంటే నీ వైఫ్ లక్ష్మిని చూసినట్టుగా ఉందా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మిత్ర, అర్జున్ ఇంకొకసారి నా భార్య టాపిక్ని నా దగ్గర తీసుకురాకు, తనొక మోసగత్తె, అయినా ఆ పల్లెటూరి లక్ష్మి ఎక్కడా, అమెరికాలో పుట్టి పెరిగిన సంయుక్త ఎక్కడా, వీళ్ళిద్దరూ వేరు వేరు కానీ చూడ్డానికి ఒకేలాగా ఉన్నారు. మనుషులు ఒక రకంగా ఉన్నంత మాత్రాన వాళ్ళ బుద్ధులు కూడా ఒకే రకంగా ఉంటాయా? లక్ష్మిది నీచ బుద్ధి, మోసం చేసే గుణం, కానీ సంయుక్త గారిది అందరికీ సహాయపడే గుణం అని చెప్పి ఇక అలా మిత్ర సంయుక్తని పొగుడుతూ లక్ష్మిని తిడుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత సంయుక్త
చూడండి, మీరందరూ కూడా ఈ ప్రాజెక్ట్ సొంతం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారని తెలుసు. కానీ నేను మీకు ప్రాజెక్ట్ ఇవ్వబోయే ముందు అసలు మీకు ఈ ప్రాజెక్ట్ దక్కితే మీరు ఏమేం చేయాలనుకుంటున్నారో ప్రజెంటేషన్ ఇవ్వండి. ఒకవేళ మీ ప్రజెంటేషన్ నాకు నచ్చితే అప్పుడు ఎవరికి ప్రాజెక్ట్ ఇవ్వాలో ఆలోచిస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మిత్ర మాత్రం సంయుక్తని తదేకంగా చూస్తూ ఉంటాడు. అసలు ఈ అమ్మాయి అచ్చం లక్ష్మిలాగా ఎలా ఉంది అని చెప్పి మిత్ర చూడ్డానికి వీళ్ళిద్దరూ రూపంలో ఒకేలాగా ఉన్నా కూడా వీళ్ళ మధ్య ఎంతో తేడా ఉంది. లక్ష్మి ఎప్పుడు కూడా చీరలు కట్టుకుంటుంది, ఈ అమ్మాయి ఏమో మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరూ వేరు వేరే అయ్యి ఉంటారు అని చెప్పి మిత్ర తనకి తానే చెప్పుకుంటూ ఉంటాడు. మరోవైపు టీవీలో జేఎంఆర్ గారు దిస్ ఈజ్ మై డాటర్ సంయుక్త అని చెప్పి ఇక అలా అందరికీ ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటే టీవీలో వస్తున్న న్యూస్ని అరవింద వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇక సంయుక్తలాగా రెడీ అయిన లక్ష్మిని చూడగానే అంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. జయదేవ్, అరవింద ఇద్దరు కూడా అలా షాకింగ్గా లేచి నిలబడతారు. ఏమండి, మన లక్ష్మి అండి, లక్ష్మి బతికే ఉందని దీక్షితులు గారు చెప్పారు కదా, ఆయన చెప్పినట్టుగానే లక్ష్మి ఇలా మన కళ్ళ ముందుకి వచ్చింది. కానీ లక్ష్మిని సంయుక్త అని జేఎంఆర్ గారు పిలుస్తున్నారేంటి, పైగా ఆయన కూతురని కూడా చెబుతున్నారేంటి అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇక అప్పుడు మనీష, మీకు ఇంకా అర్థం కాలేదా ఆంటీ, మీ కోడలు లక్ష్మి చనిపోయింది. ఈ అమ్మాయి జేఎంఆర్ గారి కుమార్తె సంయుక్త. వీళ్ళిద్దరూ ఒకేలాగా ఉన్నా కూడా ఇద్దరి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. లక్ష్మి ఒట్టి పల్లెటూరు బైతు, కానీ ఆ సంయుక్తని చూసారా, చిన్నప్పటి నుండి అమెరికాలో చదువుకొని వచ్చిందట. ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతుందో చూసారా, అదే లక్ష్మి అయితే అలా ఎలా మాట్లాడగలుగుతుంది. మీరు మీ కోడలు బతుకుందని ఇంకా భ్రమలో ఉన్నారు, ఇప్పటికైనా ఆ భ్రమల నుండి బయటకు రండి అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. అరవింద జయదేవ్తో, ఏమండి, నాకెందుకో తను మన లక్ష్మినే అని అనిపిస్తుంది. ఇప్పుడే మనం జేఎంఆర్ గారి ఇంటికి వెళ్దాం పదండి, ఒక్కసారి లక్ష్మిని చూడాలనిపిస్తుంది అని చెప్పి అరవింద జయదేవ్ని తీసుకొని జేఎంఆర్ గారి ఇంటికి వస్తూ ఉంటుంది. మరోవైపు సంయుక్తలాగా నటిస్తున్న లక్ష్మి ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పి మిత్రకు అర్జున్కి చెబుతుంది. ఇక ఇద్దరు కూడా అదిరిపోయే ప్రజెంటేషన్ని ఇస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ చాలా బాగా ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎవరిని సెలెక్ట్ చేయాలో అర్థం కావడం లేదు. వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అస్సలు కానే కాదు. కంపెనీని పైకి తీసుకురావడం కోసం ఇద్దరు ఎంతగానో కష్టపడుతున్నారు అని చెప్పి లక్ష్మి, ఇప్పుడు కనుక ఈ ప్రాజెక్ట్ని అర్జున్ గారికి ఇస్తే మిత్ర గారికి కోపం వస్తుంది, ఆయన చాలా బాధపడతారు. అలా అని మిత్ర గారికి ప్రాజెక్ట్ ఇస్తే అర్జున్ గారు బాధపడతారు. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అర్జున్, చూడు లక్ష్మి, నువ్వు నా గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు మిత్ర ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ నచ్చినట్లయితే నువ్వు మిత్రకి ప్రాజెక్ట్ ఇచ్చేయచ్చు, నేనేం ఫీల్ అవ్వను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి ఆలోచించిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ ప్రాజెక్ట్ని అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో ఇంకా లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్తో ఇలా 2 కంపెనీస్తో టైఅప్ అయ్యి పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. అందుకు మీరేమంటారు మిత్ర గారు, అర్జున్ గారు? మీ ఇద్దరికి కలిసి పనిచేయడం ఇష్టమే కదా, అభ్యంతరం ఏం లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో మిత్ర మనసులో రాక వచ్చిన అవకాశం, ఇప్పుడు కనుక ఈ అర్జున్ గారితో కలిసి పనిచేయడం ఇష్టం లేదని చెబితే ఆవిడ ఏమనుకుంటారో ఏంటో, ఓకే చెబుదామని చెప్పి ఇక అలా మిత్ర అర్జున్తో కలిసి పనిచేయడం కోసం అని చెప్పి ఓకే చెబుతాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.